ఏమో అనిపిస్తుంది అనమాట. తర్వాత దీని చేయి మీద పడుతున్నారు, టామ్ చేయి మీద పడుతుంది. ఇట్లా కార్టూనిస్టులు హ్యూమన్ నేచర్, ప్రతి జంతువుకి ప్రతి జీవికి హ్యూమన్ నేచర్ పెట్టి ఆ హ్యూమన్ నేచర్తో మళ్ళీ మనుషులు నవ్వించడానికి చేసిన ప్రయత్నం అన్నాడు. ముఖ్యంగా పిల్లల్ని పెద్దలు. టామ్ అండ్ జెర్రీ అయితే పిల్లలు పెద్దలు అందరికీ అవసరం ఏ బిట్ అయినా కూడా. దాదాపు ఇందాక మీరు అన్నారు కదా ఎన్ని బిట్స్, దాదాపు ఇప్పుడు వీళ్ళు ఎంజిఎం వాళ్ళు 196 బిట్స్ చేశారు. ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు అన్న అని జోసెఫ్ బార్బరా అని విలియం వీళ్ళిద్దరు అసలు ఫస్ట్ క్రియేటర్స్. వీళ్ళు చేసి ఒక 18 years మా పత్రికల్లో మామూలు కామిక్ కాలం కూడా ఇప్పటికే వస్తుంది. అంటే విజువల్ మీడియాలో యానిమేషన్ బిట్స్ వస్తుంది, పత్రికల్లో మామూలు ప్రింటెడ్ రూపంలో ఒక్కొక్క ఏ బిట్గా బిట్టు అట్లా వస్తుంది అనమాట. వీళ్ళు తయారు చేసిన తర్వాత మొత్తం 3 generations, ఈ 3rd generation ఓనర్స్ నడుస్తున్నారు దాని మీద. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత మధ్యలో వేరే ఇంకొక టీం వచ్చింది. ఆ టీం నడిపింది కొంతకాలం. ఫస్ట్ ఎంజిఎం స్టూడియో వాళ్ళు చేశారు, తర్వాత వార్నర్ బ్రదర్స్. ఇప్పుడు లేటెస్ట్గా వేరే వాళ్ళు చేస్తున్నారు. ఓకే.